హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో అయితే మధుబాల బ్లౌజు ఈ కప్ అనేది ఎలా సెట్ చేసుకొని స్టిచ్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే చూపించిస్తాను అనమాట. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది. కానీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా జాయింట్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. పైపింగ్ అయితే వేసుకోవాలన్నమాట చుట్టూ కూడా. ఇక్కడ చూపిస్తున్నట్టుగా లోపల బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా, ఈ కప్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకుంటే కప్స్ అనేవి బాగా కుదురుతాయో ఇక్కడ చూపిస్తున్నాను. మీకు ఒకవేళ కట్టింగ్ వీడియో ఫుల్ స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో ఉంది. ఒక్కసారి క్లిక్ చేస్తే మన ఛానల్లోకి వెళ్తే ఈ వీడియోస్ అయితే వరుసగా వస్తాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1.5 ఇంచ్ అయితే పట్టుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. 1/4 ఇంచుల పొడవు అయితే వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్నట్లయితే మనకు ఎక్కడ కూడా కుట్లు అనేవి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెయిన్ డాట్ అయితే సెంటర్ డాట్ అయితే వేసాం కదా, సేమ్ బ్లౌజ్కి ఎలా వేస్తామో నార్మల్ బ్లౌజ్కి ఆ విధంగానే అనమాట. 4 ఇంచుల వెడల్పుతో తీసుకోవాలి. అంటే మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. కాకపోతే కట్టింగ్ ఒక్కటే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అది మెజర్మెంట్ ప్రకారం తీసుకోవాలి. నేనైతే 40 ఇంచెస్ బ్లౌజ్ సైజ్ వాళ్ళకైతే ఇదైతే స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా రెండో కప్పు కూడా అదే విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటే సింగిల్ డాట్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సింగిల్ డాట్ వేసాం కదా, ఇప్పుడు మిడిల్ డాట్ ఎలా వేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను. సెంటర్ డాట్ వేసాం కదా, ఇది మనకు ఉక్సు కాజల పట్టికి వేస్తాం కదా నార్మల్ బ్లౌజ్కి, ఆ విధంగా అనమాట. అయితే ఒక రకంగా చెప్పాలంటే మనం బ్యాక్ ఉక్స్ బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా ఉంటుంది. కట్టింగ్ కప్స్ మాత్రమే బ్రా కప్స్ లాగా డిఫరెంట్గా వస్తాయి అన్నమాట. ఎక్కడ స్టిచ్ వేసుకున్నా కూడా డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. మనం డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకు బ్లౌజ్ ఉన్నంత కాలము ఈ కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం 2 డాట్స్ అయితే వేసాం కదా, 3వ డాట్ కూడా వేయాలి. కానీ ఇప్పుడు కాదనమాట. మనం మొత్తం కూడా ఈ కప్ అనేది ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత చుట్టూ ఎల్లో కలర్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఈ ఎల్లో కలర్ ప్యాటర్న్ని ఇలా కర్వ్ షేప్ వచ్చింది కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టిచ్ చేయకుండా ఇలా మిడిల్లో ఎక్కడైతే మూలలాగా తిరిగిందో అక్కడ నుండి స్టార్ట్ చేసుకొని ఒకవైపు కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు అయితే స్టిచ్ చేసుకోవాలి. 1/2 ఇంచు మనము మార్కింగ్ చేసుకొని వేసుకోవచ్చు. లేదు అంటే మనము 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాం కదా, దానికి అంజాతగా పట్టుకొని కూడా వేసుకోవచ్చు. అయితే మనం మిడిల్ డాట్ అనేది వేసాం కదా, పెద్ద డాట్, ఆ పెద్ద డాట్ అనేది క్లాత్ మనకు ఈ కుట్టు కింద పడిపోకుండా సైడ్కు అనుకొని మరీ వేసుకోవాలి. ఎందుకంటే పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. కటోరా కట్టింగ్ అంటే కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కటోరీ బ్లౌజ్ కూడా వస్తుంది. తప్పకుండా మన ఛానల్ని ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త మోడల్ బ్లౌజెస్, డ్రెస్సెస్, లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్ ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే నేను ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ చేసి పెట్టాను, వస్తూ ఉంటాయి రోజు వీడియోస్. చూసారు కదా, ఇలా కప్ అయితే ఇలా 1/2 ఇంచు చూసుకుంటూ చుట్టూ కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్కడ సాగ తీయొద్దు, ఎలా ఉందో అలా పెట్టి వేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 ఇంచు డిస్టెన్స్తో మన క్లాత్ వేసినట్టుగా ఉంటుంది కదా లోపల, దానికి పక్క నుండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, కప్ అయితే ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది కదా. ఇప్పుడు 3వ డాట్ ఎలా వేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. మరి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఎలా వేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే అనమాట. 2 డాట్స్ మధ్యలో ఎక్కడైతే కార్నర్ వస్తుందో మూలలాగా అక్కడ పట్టుకొని ఇక్కడ చంక భాగం నుండి 1/2 ఇంచు తీసుకొని సన్నగా బయటికి తీసేయాలన్నమాట. ఇలా డబుల్ స్టిచ్ వేసుకొని రెండింటి సైడ్ కూడా ఆ విధంగానే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది చంక దగ్గర ఎక్కడ ముడతలు రాకుండా చాలా నీట్గా ఉంటుంది. చెప్పాను కదా, ఈ ఫుల్ వీడియోస్ అయితే బ్లౌజ్ ఫుల్ మొత్తం ఎలా స్టిచ్ చేయాలి, బ్యాక్ ఫ్రంట్ అన్నది నేను ఆల్రెడీ వీడియో చేశాను. కట్టింగ్ స్టిచ్చింగ్ 2 వీడియోలు ఉన్నాయి, చూసేయండి. మరి సపరేట్ ఇది కప్ కోసం అయితే చేశాను. మొత్తం ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇలా ఉంది.